జపాన్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. తాజాగా 6.0 మ్యాగ్నిట్యూడ్‌తో ఒక భూకంపం వచ్చింది. దాని నుంచి గట్టెక్కామని అనుకునే లోపే ఎక్స్‌పర్ట్స్ గుండె గుబేలమనే ఒక వార్త చెప్పారు. నాన్కాయ్ ట్రో అనే ప్రాంతంలో మెగా క్వాక్ వచ్చే 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మెగా క్వాక్ తీవ్రత 8-9 మ్యాగ్నిట్యూడ్ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే కనుక వస్తే దీనివల్ల భయంకరమైన సునామీస్, అంతకు మించిన ప్రాణ నష్టం, ఇంకా $1.8 ట్రిలియన్ ఆస్తి నష్టం జరగొచ్చు అని చెప్తున్నారు. ఈ మెగా క్వాక్ వల్ల సుమారుగా 3,00,000 ప్రాణాలు కోల్పోవచ్చని అంటున్నారు. ఇది 2012లో ఇచ్చిన ఒక రిపోర్ట్‌తో పోల్చుకుంటే 10% తక్కువ ఉంది. ఎక్స్‌పర్ట్స్ ఇచ్చిన ఈ హెచ్చరికతో జపాన్ మొత్తం హై అలర్ట్‌లో ఉంది. ప్రతి 100-150 ఇయర్స్‌లో నాన్కాయ్ ట్రో రీజియన్‌లో ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. అటువంటిదే అతి త్వరలో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరిగా 1944 అండ్ 1946 మధ్య జపాన్ సెంట్రల్ సౌత్ ఈస్ట్ రీజియన్లో భయంకరమైన భూకంపం వచ్చిందని రికార్డ్స్ చెప్తున్నాయి. నాన్కాయ్ ట్రో అనేది జపాన్ మెయిన్‌ల్యాండ్ దక్షిణ తీర భాగంలో ఉన్న సముద్ర అగాధం అంటే ఓషియానిక్ ట్రెంచ్. ఇది అమూర్, ఒఖోట్స్క్ అండ్ ఫిలిప్పీన్ సీ ప్లేట్స్ మధ్య ఉంది. 2011లో కూడా ఈ అగాధం దగ్గర భూకంపం వచ్చింది. మయన్మార్ 7.7 మ్యాగ్నిట్యూడ్‌తో ఒక భూకంపం రావడం, అందులో 2,000 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత జపాన్‌కి మెగా క్వాక్ అలర్ట్‌తో రిపోర్ట్స్ వచ్చాయి. మయన్మార్‌లో వచ్చిన భూకంపం వల్ల మండేలే ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్ అవ్వడంతో పాటు చాలా బిల్డింగ్స్ అండ్ రోడ్స్ కూలిపోయాయి. అంతేకాకుండా బుధవారం జపాన్‌లో క్యూషు రీజియన్‌లో 6 మ్యాగ్నిట్యూడ్‌తో ఒక భూకంపం వచ్చింది. అందులో ప్రాణ, ఆస్తి నష్టం అటువంటిది ఏం జరగలేదు. దాంతో జపాన్ ప్రజలు రిలాక్స్ అయ్యే లోపు ఈ మెగా క్వాక్ అలర్ట్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని ఎదుర్కోవడానికి జపాన్ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది.